ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందరూ బాగున్నారా? మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో ద్రాక్షవల్లి స్వరం అనుదిన వాక్య ధ్యానాలు వింటున్నాం. మీ అందరికీ నా వందనాలు. రండి, నేటి వాక్య ధ్యానాంశాన్ని మనం ధ్యానించుకుందాం. ఆది కాండం 1వ అధ్యాయం 2వ వచనం 2వ లైను నేను చదువుతున్నాను. చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను, దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను, దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచెను. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను. మనం ఒకప్పుడు లోకంలో లోక సంబంధులంగా చీకటి సంబంధులుగా ఉన్న మనలను దేవుడు తన స్వకీయమైన సొత్తుగా చేసుకుని తన స్వరక్తం ఇచ్చి మనల్ని కొని సంపాదించి వెలుగు సంబంధులుగా పగటి సంబంధులుగా మనల్ని ఈ లోకంలో వేరుపరిచారు. చీకటికి వెలుగుకి పొత్తు ఏమాత్రం కుదరదని లేఖలో సెలవిచ్చినట్లుగా మన చీకటి సంబంధులంగా కాకుండా వెలుగు సంబంధులంగా ఈ లోకంలో జీవించినట్లు ప్రభు మనల్ని తన స్వకీయమైన సంపాద్యముగా మనల్ని ఏర్పరచుకున్నారు. అందుకే అనేక విషయాలలో మన జీవితాల్లో ఉన్న చీకటిని దేవుడు వెలుగు కమ్మని పలకగానే ఆ చీకటంతా తొలగి వెలుగు కలిగింది. మనం ఇప్పుడు వెలుగు సంబంధులంగా మారామండి. ఎప్పుడైతే దేవుని ఆత్మ జలముల పైన అల్లాడిందో, దేవుని ఆత్మను ఎవరైతే పొందుకుంటారో, దేవుని ఆత్మ కలిగి ఎవరైతే జీవిస్తారో వారి జీవితాల్లో ఉన్న చీకటిని దేవుడు వెలుగుగా మారుస్తాడండి. ప్రస్తుతం శూన్యంగా ఏమీ లేనట్టుగా మనకి కనిపించవచ్చు, కానీ విశ్వాసం ద్వారా అదృశ్యమైనవి ఉన్నవని మనం నమ్మినప్పుడు మనకేమేం కావాలని ఏ రేవుకి మనం చేరాలని కోరుకుంటున్నామో ఆ రేవుకి దేవుడు మనం చేరుస్తాడు. ఎప్పుడు దేవుని ఆత్మతో నింపబడి ఆత్మానుసారంగా జీవించినప్పుడు మన జీవితంలో ఏ ఏ విషయాలు, పిల్లల జీవితాల్లో, చదువు విషయంలో, ఆర్థిక పరిస్థితులు, అనారోగ్యములు, వివాహాలు కాని పరిస్థితులు, పిల్లలు లేని స్థితులు, ఇల్లు కట్టుకోలేని స్థితుల్లో, అవమానాల మధ్యలో, నిందల మధ్యలో, చీకటి కమ్మి ఉన్న పరిస్థితులు ప్రస్తుతం కనిపించిన దేవుని ఆత్మ ద్వారా మనం నడిపించబడుతున్నప్పుడు, దేవుని ఆత్మను కలిగి ఉన్నప్పుడు దేవుడు వెలుగు కమ్మనగానే ఆ చీకటంతా, లోటంతా తొలగిపోయి మన జీవితంలో గొప్ప వెలుగు కలుగుతుందండి. ఆ అరుణోదయ వెలుగు కొరకు మనం నిరీక్షణ కలిగి విశ్వాసం కలిగి జీవించినప్పుడు తప్పకుండా దేవుడు మన పట్ల కార్యం చేస్తాడు. అందుకే రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 12వ వచనం నేను చదువుతున్నాను. 13:12 రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందుము. అల్లరితో కూడిన ఆటపాటలైనను, మత్తైనను లేకయు, కామ విలాసములైనను, పోకిరి శాస్త్రులైనను లేకయు, కలహమైనను మత్సరమైన లేకయు, పగటి యందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకుందుము. మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకుని వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకున్నట్టుకు శరీరము విషయమై ఆలోచన చేసుకొనకుడి. ప్రైజ్ ది లార్డ్. కనుక మన జీవితంలో రాత్రి చాలా గడిచిపోయిందండి. మన పగలు సమీపముగా, మనం దేవునికి సమీపంగా, ప్రభు రాకడకు సమీపంగా మనం ఉన్నాం. కనుక అల్లరితో కూడిన ఆటపాట్లు, పోకిరి చేష్టలు, లోక సంబంధమైన మత్తు, ఆస్తిపాస్తులను బట్టి, ధనాన్ని బట్టి నాకు అది ఉంది అని చెప్పేసి మనం మత్తులమై ఉంటే దేవుని ఉగ్రత మన మీదకి వచ్చేస్తుంది. కనుక లోకంలో మనకి ఏదున్నా ఇది నాది కాదు, దేవుడు నాకు సుఖంగా సౌఖ్యంగా అనుభవించడానికి ఇచ్చారని కృతజ్ఞత కలిగి మనం ప్రభు రాకడ కొరకు సిద్ధపరచబడినప్పుడు తప్పకుండా దేవుడు వచ్చినప్పుడు మనం విడిచిపెట్టబడకుండా వెలుగు సంబంధులుగా మనం ఈ లోకంలో జీవిస్తే ఆ వెలుగయ్యున్న దేవుడు మనల్ని నిత్య మహిమలోనికి తీసుకెళ్తారు. కనుక అంధకార సంబంధమైన క్రియలను విసర్జించినప్పుడు, అంధకార సంబంధులు లోక సంబంధులుగా మనం ఉండకుండా వెలుగు సంబంధులుగా మనం జీవించినప్పుడు తప్పకుండా ఈ నా జీవితంలో ఏదైతే మనం విశ్వసిస్తున్నామో, ఏదైతే నమ్ముతున్నామో, ఏదైతే దేవుని కొరకు సమస్తాన్ని ఉపేక్షించుకుని దేవుడు వెంబడిస్తున్నామో దేవుడు తప్పకుండా తన దయా సంకల్పం చొప్పున నా జీవితంలో ఆయన నెరవేర్చాలనుకున్నవి, మనకి ఇవ్వాలనుకున్నవి తగిన సమయంలో మనకి ఇస్తారండి. ఓపికతో, ఓర్పుతో నిరీక్షణ కలిగి ఉందాం.
అంధకార సంబంధంగా కాకుండా తేజ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకోవాలి. ప్రేమ, సమాధానం, ఐక్యత, దీనత్వం, క్షమాగుణం, ఓర్పు, సహనం, ఇవన్నీ మనకు దేవుడిచ్చిన నీతి అనే మైమరు. మన దేవుడు నీతి స్వరూపుడైన దేవుడు. మనం ఎవరిని ధరించుకున్నామంటే యేసుక్రీస్తునే మనం ఒక వస్త్రంగా ధరించుకున్నాం. దేవుని ఆత్మను మనం ధరించుకున్నాం. నీతి స్వరూపుడైన దేవుడిని మనం ధరించుకున్నాం గనక ఈ లోకంలో నీతిమంతులుగా మనం జీవించినప్పుడు తప్పకుండా లోకస్తులందరికంటే మనల్ని తలగా హెచ్చించి నా దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. ఏవేవైతే చీకటి కమ్మి ఉన్నదో, ఏ విషయాల్లో చీకటి ఆవరించి ఉన్నదో అవన్నీ నా దేవుడు తొలగించి అరుణోదయ వెలుగు కలిగినట్లుగా మన జీవితాల్లో దేవుడు వెలుగు కమ్మని పలకగానే శూన్యములు సమస్త సృష్టి కలిగినట్లుగా, శూన్యములు సమస్త సృష్టిని మాట ద్వారా సృష్టించినట్టుగా ఏమీ లేని మన జీవితంలో తన మాట ద్వారా సమస్తాన్ని మనకు సమకూర్చి జరిగించి ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ స్వరూపి, నాన్న చీకటి అగాధ జలముల మీద ఆవరించినప్పుడు వెలుగు కమ్మనగానే నాయన వెలుగు కలిగినట్లుగా నీ బిడ్డల జీవితాల్లో ఏ ఏ విషయాల్లో చీకటి ఉందో, చేదుందో, క్రోధముందో అవన్నీ యేసు నామములో తొలగిపోవును గాక. బిడ్డల జీవితాల్లో వెలుగు కలుగును గాక. వెలుగు సంబంధులుగా పగటి వారముగా నడుచుకున్నట్లు, మర్యాదగా నడుచుకున్నట్లు, పొరుగు వారిని ప్రేమించేవారంగా, కుటుంబ సభ్యుల్ని ప్రేమించేవారంగా, ఆయన ప్రేమ లేనివాడు చీకటిలో ఉన్నాడు, చీకటిలో నడిచివాడు ఎక్కడికి వెళ్తున్నాడు తెలియదు, మరణానికి వెళ్తున్నాడు అని ప్రభా. ప్రేమ కలిగిన వారు మేము జీవించినట్లు సహాయం చేయండి. బిడ్డల జీవితాలు ఏవేవైతే లోటుగా ఉన్నాయో అవన్నీ ప్రభువా మీరు నెరవేర్చి గణనాన్ని మహిమ తెచ్చుకుని తేజ సంబంధమైన యుద్ధోపకరణములు మేము ధరించుకుని నేను సాతానుతో పోరాడి జయించుటకు ప్రార్థనాత్మను ప్రతి ఒక్కరి మీద కుమ్మరించి దీవించమని యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనందరినీ దీవించిన గాక. థ్యాంక్ యూ.